నేను అనుకుంటా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిల్లల్ని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎట్లాగో స్టడీస్ అయిపోయినాయి కాబట్టి వారిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అడ్డం లేకుండా ఉండడానికి ముందుగానే షర్మిలా గారిని పక్కన పెట్టారు కాబట్టి వారి పిల్లల్ని తెచ్చుకోవచ్చు. వారి ఆంతరిక సమస్య దాని గురించి మనం చెప్పాలి సార్. మేము ఏం అనట్లేదు, వాళ్ళ కోసం వెళ్ళారు. వాళ్ళ రాజకీయ వాళ్ళ పిల్లలు ఏమో అనలేదండి. పిల్లల దగ్గరికి వెళ్ళారు పోనీ, దాన్ని మనం ఎందుకు డిస్కస్ చేయడం? ప్రసాద్ గారు అనలేదు కదా రాజకీయాల్లోకి వస్తారని మనం ఎందుకు రావచ్చేమో, రాకూడదనే ఉంది కదా. రాజకీయం ఏమన్నా రాకూడని ప్రదేశం ఏం కాదు కదా, అందరు రావాలా. ప్రసాద్ గారు రెస్పాండ్. ఏం జరుగుతుందండి అసలు ఏపీలో? పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా సరే ఆయన అవుతుంది అని నమ్మకం ఉన్నదేమో, ఒక సవాల్ అయితే ఇసిరారు. నాకు చేత కాకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అది మనం హుందాగా చూడాల్సిన అవసరం ఉంది, కానీ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. మీకు కూడా వర్మ గారు. అంటే ఒకటండి, ఒక టాస్క్ని డిప్లాయ్ చేసినప్పుడు దాన్ని ఆనర్ చేయడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారి కింద దాన్ని చూడాలి. ఎందుకంటే ఆయన ప్రోగ్రామ్ ప్రీపోన్ చేసుకుని వచ్చిండ్రు, 2 రోజుల తర్వాత వెళ్ళవలసింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి వైజాగ్ టూర్ ఉందో ప్యారల్గా ఇంది కూడా అక్కడ ఉప్పాడలో జరిగింది. ఓకే, ఓ డైవర్షన్ పాలిటిక్స్ ఉందో, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్. ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ మన రాష్ట్రానికి ఒక ఎక్వా రంగానికి సంబంధించిన విషయం, లేదంటే అలాగే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న దగ్గర ఈయన నాకు తెలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏ కెపాసిటీతో ఉప్పాడ బాధితుల్ని అడ్రస్ చేయడానికి వెళ్ళాడు ఈయన. ఫస్ట్ థింగ్. రెండోది, ఒక పార్టీ తరఫున ఒక అధ్యక్షుడి స్థానంలో ఉన్నప్పుడు ఈయన కూటమిలోనే ఉన్నాడు. కూటమిలో క్యాబినెట్ హోదా మంత్రి, డిప్యూటీ సీఎం అనుకున్న పరిగణలోకి తీసుకున్న అంశాలు చూసుకుంటే వ్యవసాయ శాఖ మంత్రి కూడా నాకు తెలిసి అచ్చెన్నాయుడు గారు ఎక్వా రంగానికి 2కి వెళ్ళిపోయిన ముఖ్య మంత్రి గారు, ఆయన కూడా క్యాబినెట్ హోదా ఉన్న మంత్రి. సో క్యాబినెట్ హోదా ఉన్న మంత్రి కాంట్రడిక్షన్ అవుతుందా, లేకపోతే స్ట్రైట్ లైన్ మెథడ్ అవుతుందా, ఒకసారి ఆయన ప్రజలకు చెప్పవలసిన బాధ్యత. రెండోది, దాని పూర్వపరాలు. ఉప్పాడలో కలుషితం అవుతుంది, కోతకు గురవుతుంది, ఇవన్నీ సమస్యలు ఇవాళ రాత్రి వచ్చినవి కాదు. అండ్ ముఖ్యంగా ఒక టెరిటరీ ఎంతవరకు జోన్ డిస్టర్బ్ అవుతుందో ఆ వాటర్ జోన్ని, దాన్ని ప్యారల్గా అక్కడ పునరావాస కార్యక్రమానికి ఈ ప్రభుత్వ విధానం ఏంటి అన్నది ఈ రోజుకి కూడా కార్యాచరణ లేకుండా, ఈ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది. లేకపోతే ప్రభుత్వం వచ్చిన వెంటనే హుటాహుటి నేను వెళ్ళారంటే, లేకపోతే పాత ప్రామిస్ని ఆనర్ చేయడానికో జస్టిఫై చేయడానికి వెళ్ళారంటే మేబీ ఒక కన్సిడరేషన్. నేను గవర్నమెంట్ వచ్చింది కాబట్టి 100 డేస్లో నేను ప్రణాళిక, దీన్ని బట్టి నేను ఆన్సర్ ఇస్తానని. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్ప్రపోర్షనేట్గా ఆయన అక్కడికి వెళ్ళడం అండ్ ఇక్కడి నుంచి కూడా ఇంకో 100 డేస్ టైం తీసుకోవడం. అంటే ఫస్ట్ థింగ్, ఓ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ లేకపోతే ఎక్వా రంగంలో అక్కడ మత్స్యకార సంపద ఎంత నష్టం అవుతుంది, అక్కడ ఎంత మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళకి పునరావాస కార్యక్రమం మీద ఒక ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఇవాళ బేసిక్స్ అన్ని స్ట్రైట్ లైన్ చేసుకోవడానికి 100 డేస్ ప్రణాళిక అన్నదాన్ని ప్రజలు ఏ కోణంలో చూడాలో వాళ్ళ విజ్ఞతకు వదలాలి. ఎందుకంటే ఇంకో క్యాబినెట్ హోదా కలిగిన గౌరవ హోంమంత్రి గారు వెళ్ళినప్పుడు కూడా ఇదే నిరసన కార్యక్రమాలు ఈ విధంగానే ప్రతిస్పందన ఉన్నప్పుడు ఇదే మీ ఛానల్లో పెద్దలు తెలకపల్లిరావు గారితో కానీ నాగేశ్వరరావు గారితో చేసిన డిబేట్లలో కూడా దే హ్యావ్ కేటగారికలీ ఎస్టాబ్లిష్డ్. ఎవరో 2-3 ఫ్యాన్ పరంగా ఆయన ప్రతిస్పందనకి కేరింతలు కొట్టిన చాలామంది డిసెంట్ తెలియజేసిన అన్న కోణంలోనే ప్రఖ్యాతిగాంచిన విశ్లేషకులు కూడా ఆ విధంగా ఫుడ్ డౌన్ చేసి చెప్పిన ఉదంతాలు ఇదే వేదికగా జరిగిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 100 డేస్లో కార్యాచరణ అన్న దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ కన్నా ఇక్కడ వాళ్ళని పునరావాస కార్యక్రమాలకి వీళ్ళ దగ్గర ఉన్న ఫస్ట్ ప్రయారిటీ ఏంటన్నది చాలా ప్రయారిటీ. దాని మీద కాటకరకలుగా కావాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికల్లా ఈ పోలీస్ వ్యవస్థ గురించి మనం దయించి రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకున్నది. అరుణ, మేము 20 సంవత్సరాలు బట్టి చూస్తుంది అంటున్నావు, నీకన్నా నేను పెద్దవాడిని కాబట్టమ్మా, నీకు తెలుసో తెలీదు ఈ దరిద్రాన్ని ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను. ఓవర్ విజయ్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ విషయాలే కాటకరకలుగా చెప్పొచ్చు. నిన్న అసెంబ్లీ సమావేశంలో కాళహస్తి ఎమ్మెల్యే గారు బొజ్జల సుధీర్ రెడ్డి గారు అసెంట్రీ సీఏని ట్రాన్స్ఫర్ చేయండి అని లబోదీపో, నేను లోకేష్ గారికి విన్నపం పెట్టుకున్నాను, ముఖ్యమంత్రి గారికి విన్నపం పెట్టుకున్నాను, నాకేం కదలట్లేదంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేస్తున్నారు. తర్వాత బనగానపల్లిలో గౌరవ ఎమ్మెల్యే గారి బ్రదర్, అక్కడికి ఎక్కడి నుంచి డిస్క్రిప్షన్ వచ్చిందో నాకు సింగులరే వాడాను, నాకేం మామాటలే, ఒక ఎస్పీజీ కానిస్టేబుల్ని ఏ ప్రాతిపదిక మీద కొట్టగలిగాడు అతను. మూడోది, ఇదంతా ఒక ఎత్తి అయితే లా అండ్ ఆర్డర్ విషయంలో బ్రహ్మాండమైన కితాబ్ ఇచ్చారు ఎవరు, మా విజయ్ గారు. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో గవర్నమెంట్ రాగానే ఈ లెక్కర్ దరిద్రంలో ఉన్న ఈ సురేందర్ నాయుడికి 2 మర్డర్ల విషయంలో 2014లో గౌరవ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే ఇదే హైకోర్టులో అతను అపీల్కి వెళ్తే కూడా కింది కోర్టు తీర్పునే ఇది ఇచ్చినప్పుడు క్షమాపేక్ష పెట్టి బయటకు వచ్చాడు. బుర్ర తక్కువ పనులు చేయడంలో సిద్ధహస్తుడైనోడు ఇదే పని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు దిక్కుమాల లెక్కర్ స్కామ్లో అదే పని చేస్తూ మళ్ళీ పట్టుబడ్డాడు. దాని చేత క్లీన్ చిట్ ఏ ప్రాతిపదిక మీదకి వెళ్ళి వస్తుంది అన్న దగ్గర చూసుకోగలిగితే ట్రాక్ రికార్డులు అన్నవి, ఉదాహరణకి ఈ సురేందర్ నాయుడు అన్నది క్రిమినల్ అఫెన్సెస్లో 2014లో రికార్డులు చెక్ చేసుకోండి. అలాగే బనగానపల్లి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చేసరికల్లా అతని ప్రవర్తన, అలాగే కాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి గారు, ఇది కాక
మనకి శ్రీశైలం వెళ్తున్న ఎమ్మెల్యే గారు అంటే అమాయకంగా బలైన జనసేనకి మనం క్రియేట్ ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే తప్పులు తెలుగుదేశం చేస్తే శిక్ష మేము అనుభవిస్తామని ముందుగా వచ్చిన సరెండర్ అయిపోతున్న జనసేనకి అయితే మేము కితాబులు ఇవ్వలేము. కానీ అక్కడ ప్రొయాక్టివ్గా యాక్షన్ ఫ్రంట్ చంద్రబాబు నాయుడు గారి మీద విజయ్ గారు చెప్పినట్టే నాకు కూడా అంతే గౌరవం ఉంది, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ విషయంలో. కానీ ఈ 24 నుంచి ఉన్న టర్మ్లో అంత లా అండ్ ఆర్డర్ మీద పూర్తి పట్టు కలిగిన చంద్రబాబు నాయుడు గారు అయితే నేనైతే యాక్సెప్ట్ చేయలేను. ఇది గమనించుకోమనండి. ఇక్కడికి వచ్చేకల్లా ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సిఐ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పేరు నాని గారి ప్రవర్తన అండ్ గౌరవ ఎస్పీ గారు ప్రెస్ మీట్లో అతని ప్రవర్తన, ఈ రెండు ఇసుక తక్కిడ పేడ తక్కిడ కింద చూస్తే రెండు కరెక్ట్గానే టాలీ అని చెప్పాలి. ఎందుకంటే ఒక నాయకుడు తన క్యాడర్ మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎవడైనా అలాగే ప్రవర్తిస్తాడు. ఎవరు అతీతులు కాదు, తెలుగుదేశం అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, మీరు చెప్పిన వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ఎవరైనా సరే. అదేవిధంగా గౌరవ ఎస్పీ గారు కూడా తన డిపార్ట్మెంట్కి తను ఒక వజ్ర కవచంలో నిలబడాలి కాబట్టి ఆ పోలీసుల్ని వెనకేసుకుంటూ వస్తూ ఆ విధంగా ప్రెస్ మీట్ పడ్డం రెండు బ్యాలెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్. ఫర్దర్ ఈ గవర్నమెంట్ మీద కాబట్టి యాక్షన్స్ తీసుకుంటా అంటే తీసుకుంటాను, అంతకన్నా ఇంకెళ్ళి. ఇంకా ఢిల్లీ టూర్కి వచ్చేసరికల్లా ఇక్కడ ముప్పేట దాడి అన్నది ఎలా మొదలైందంటే గౌరవ అమిత్ షా గారికి మిథున్ రెడ్డి గారు ఎప్పుడైతే లిక్కర్ స్పెసిఫికేషన్స్లో సిబిఐ ఎంక్వైరీ అడిగినప్పుడు ఒక డెఫినెట్గా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లోనే ఉంటుంది. ఎందుకంటే 48 కోట్ల క్వార్టర్ బాటిల్లు ఆయన అగ్రిగేట్ 5,250 కోట్లు అన్యాక్రాంతంగా గత 4-5 నెలలు బట్టి తంబాలపల్లి మొక్కాల చెరువు బ్రేచ్గా జరుగుతున్న దరిద్రానికి గోవా నుంచి వస్తున్న కంటైనర్లకి ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే నేను కూడా కాదు, గౌరవ లోకేష్ గారే మొన్న దీనిగా కేటగరికల్గా ఆయన అగ్రిగేట్ బెల్ట్ షాప్లో మేజర్ శంక్ మా ఎమ్మెల్యేలే దాని మీద ఏ విధంగా పనిచేస్తున్నారన్నది ఆయనే చెప్పారు ఆయన నోటంపుట. సో ఈ రెండు విషయాల్లోనూ కూటమిలో ఉన్నప్పుడు ఒక ఉపద్రవం, ఒక అపవాదు ఒక కూటమికి వస్తున్నప్పుడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఢిల్లీ టూర్ కన్నా ముందు లండన్ టూర్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి విషయం చెప్తున్నారు. ఇది యాక్షన్ ఫ్రంట్ ఆల్రెడీ ఉంది. ఏమని ఉందంటే వాళ్ళు అట్నుంచి రాగానే రచ్చబండ కార్యక్రమం, తర్వాత కోటి సంతకాలతో గవర్నర్ గారిని కలవడం అండ్ లిక్కర్ స్కామ్ని ప్రాపర్ వేలో ఎస్టాబ్లిష్ చేయడానికి, అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పట్ల వాళ్ళ కార్యాచరణ చాలా కేటగిరీగా ఉన్నప్పుడు భార్య పిల్లలు, ఆ అమ్మాయి చదువుకుంది, డిగ్రీ తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసింది అండ్ రైట్ నో ఒక ఎంఎన్సీలో ఏదో ఆయన అగ్రిగేట్ 10 lakhs శాలరీతోనే ఏదో జాయిన్ అయింది. ఒకసారి ఒక పెప్టాక్ ఇవ్వడానికి ఒక తండ్రి స్థానంలో ఆయన వెళ్ళడం చూడాలి తప్ప ఇందాక విజయ్ అన్నందుకు పిల్లలు ఇంకా రాజకీయ అరంగేట్రాలకి రాజకీయ ప్రవేశాలకి చాలా టైం ఉంది. ప్రజెంట్ ఎవరు యాంగ్షియస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి యాంగ్జైటీస్ వాళ్ళకు ఉంటాయి. కానీ ప్రజెంట్ అయితే నాకు తెలిసినంత వరకు ఈ కార్యాచరణ ఆల్రెడీ మొన్న అనకాపల్లి నర్సీపట్నం టూర్లోనే ఇంత కేటగిరీలు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మాయి రాజకీయ అరంగేటం అన్నది అయితే నేను ఆ కోణంలో చూడట్లేదు. సో మోర్ ఇక్కడ మీకు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే ఒకటి పవన్